హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నిహా కిచెన్. ఈ రోజైతే నేను పల్లీ చికెన్ ప్రిపేర్ చేశాను. ఈ చికెన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక 2 కప్పుల పల్లీలు తీసుకుంటున్నానండి. ఈ పల్లీలు అనేవి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకుని మనము ఇవి పొట్టు తీసేసుకుని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇవైతే పక్కన పెట్టేసుకుని మనం ముందుగా పాకం అనేది రెడీ చేసుకోవాలి కాబట్టి ఒక 1.5 కప్పు బెల్లం తురుము వేసేసుకుని మనం చక్కగా పాకం అనేది రెడీ చేసేసుకుందాం. ముందుగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చూడండి, ఇలా 1.5 కప్ బెల్లం వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మనం బెల్లం అంతా కూడా కరిగే విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కరిగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి ఫ్లేవర్ కోసం. మీకు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఇలా అంతా కూడా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని పాకం రెడీ అయ్యేలోపు మనం పొట్టు కూడా తీసేసుకుని రెడీ పెట్టేసుకుందామండి పల్లీల్ని. ఈలోపు మనం బెల్లం పాకం రెడీ అయిందో లేదో తెలియాలంటే ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని మనం పాకం రెడీ అవుతూ ఉన్న టైంలో కొంచెంగా పాకం అందులో వేసుకుని చూసినప్పుడు అది గట్టిగా విరుగుతూ గట్టిగా సౌండ్ వచ్చిందంటే మనకు పాకం అనేది రెడీ అయినట్టండి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్న ఈ కన్సిస్టెంట్ వచ్చేంత వరకు మనం పాకం అనేది రెడీ చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు చూపిస్తున్న విధంగా పాకం అనేది రెడీ చేసుకోండి. ముక్క విరిగి మనకి సౌండ్ వచ్చి టక్కుమని గట్టిపడినప్పుడు మనకు పాకం రెడీ అయినట్టండి. చూడండి, నాకైతే పర్ఫెక్ట్గా పాకం రెడీ అయింది. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పప్పులను కూడా వేసేసుకుని పాకం అంతా కూడా ఈ పల్లీలకు పట్టే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా కూడా కలిసే విధంగా మిక్స్ చేసేసుకుని ఒక ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకుని ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుని మనం ఒక చపాతీ కర్రతో ఇలా చక్కగా రుద్దినప్పుడు మనకి చిక్కీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా రుద్దేసి మనం ఒక నైఫ్ తీసుకుని చిన్నగా ఘాట్లు పెట్టేసుకుంటే మనకి పీసెస్గా డివైడ్ అయిపోతాయండి చల్లారిన తర్వాత. నేనైతే ఇలా రెడీ చేసేసుకున్నాను. చాలా ఈజీ ప్రాసెస్లో ఈ చిక్కీ అనేది నేను రెడీ చేసేస్తానండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. అండ్ మనం బయట కొనే చిక్కీ కంటే ఇంట్లోనే హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసి పెడితే చిక్కీ పిల్లలు కూడా చాలా ఇష్టపడుతూ తింటారండి. అండ్ ఇందులో పల్లీల్లో మనకి చాలా ప్రోటీన్ అండ్ ఫైబర్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఇంట్లోనే పిల్లలకి ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టేయండి. నేను చేసిన ఈ చిక్కీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.